మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికలను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఆగర్తిపాలెం గ్రామంలో శ్మశాన వాటిక పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. అనంతరం శ్రమదానంలో పాల్గొన్న గ్రామస్తులకు మంత్రి భోజనాలు వడ్డించి కలిసి భోజనం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గానికి జల్ జీవన్ మిషన్ కింద 390 కోట్ల నిధులు మంజూరుకి కేబినెట్లో ఆమోదం తెలపడంతో డి హీరే హాల్లో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సభకు హాజరై కూటమి శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ఇవాళ కడప జిల్లా ఒంటిమిట్టకు రానున్నారు. ఒంటిమిట్ట ఆలయంలో జరగనున్న శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 4,000 మంది యువతీ యువకులు హాజరు కాగా 110 బహుళజాతి కంపెనీలు పాల్గొన్నాయి. 2,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. విశాఖలో వరల్డ్ కన్స్యూమర్ రైట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు నగర పోలీస్ కమిషనర్ శంకభరత బాగ్చి, సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ వర్గాల ప్రజలకు సేవలు అందించిన వారికి కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విశాఖలో ఒకే రోజు 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. బీహెచ్పీవీ జంక్షన్ వద్ద లారీ ఢీకొని 2 మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. కొద్ది గంటల సమయంలోనే విశాఖ డైరీ వద్ద జరిగిన మరో ప్రమాదంలో యువతి మృతి చెందగా మరో యువతి తీవ్రంగా గాయపడింది. గుంటూరు నగరంలో లిక్విడ్ గంజాయి విక్రయిస్తూ వినియోగిస్తున్న 2 యువకులు, ఒక మైనర్ బాలుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లీటర్ లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఎవరికైనా డ్రగ్స్, గంజాయి విక్రయం, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. కర్నూలు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ఓ డిగ్రీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. 2 కేసుల్లో సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా నిందితుణ్ణి గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుణ్ణి రిమాండ్కు తరలించి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన శ్రీశైలం తరలివస్తున్నారు. దీంతో పుర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లు నిండిపోయాయి.